హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లకు అంగస్తంభన సమస్య కోసం చూస్తున్నాను. సంతాన వైఫల్య సమస్య, అంగస్తంభన సమస్యకు చూస్తానండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఒక మగవాడు సెక్జువల్ హెల్తీగా ఉండాలంటే వాడి బాడీలో ఏ లక్షణాలు ఉండాలి, ఎలా ఉండాలి అది చెప్పబోతుంది. ఒక మగాడు పెళ్లికి, సెక్స్కి అర్హుడు అంటే అంగం టైట్గా ఉండాలి, వీర్యం వైట్గా ఉండాలి, టెస్టికల్ సైజ్, గోటీల సైజ్ రైట్ ఉండాలి. ఈ 3 కరెక్ట్గా ఉంటే అతను సెక్జువల్గా హెల్తీ అన్నట్టు. ఒకవేళ పొద్దున అంటే తెల్లారుజామున మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోయాయి, మొదట్లాగా ఎరెక్షన్స్ రావట్లేదు, అంగస్తంభన మార్నింగ్ తెల్లారుజామున మన బెడ్ మీద ఉన్నప్పుడు అంగం లేచి ఇలా స్తంభించి ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు, స్తంభనం తగ్గింది. అలా కాకుండా కామ కోరికలు కూడా తగ్గిపోయాయి, అలాగే వీర్యం క్వాంటిటీ కూడా తగ్గింది, వీర్యం తెల్లదనం కూడా తగ్గిపోయింది, వీర్యం చిక్కదనం కూడా తగ్గిపోయింది అంటే ట్రీట్మెంట్ అవసరము. దానికి అర్థం ఏంటంటే ట్రీట్మెంట్ అవసరం. చెప్పాను కదా, అంగం టైట్, సిమన్ వైట్, గోళీల సైజు, టెస్టికల్ సైజ్ రైట్, ఈ 3 బాగుంటే అంగస్తంభన బాగుంటుంది. అంగస్తంభన సమస్యకు ముఖ్య కారణాల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది హస్తప్రయోగము, అతిగా హస్తప్రయోగము. అంటే ఇప్పుడు సైంటిఫికల్లీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సైన్స్ చెప్తుంది హస్తప్రయోగం చేయటం వల్ల మగవాడికి అంగస్తంభన సమస్య వస్తుంది. అది ఒకటి రాదమ్మా, ఇంకా చాలా వస్తాయి. అంగం ఆకారం పాడవుతుంది, అంగంలో ఉన్న వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, సెక్స్లో టైమింగ్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు సెక్స్ పరిధి ఉంటుంది కదా, అంటే అంగం లోన ఇన్సర్ట్ చేశాక, అంగ ప్రవేశం చేశాక మినిమం 2 నుంచి 5 నిమిషాలు సెక్స్ చేయగలగాలి. ఆ టైం రాకపోవడానికి కారణం ఏంటంటే సెన్సిటివ్ పెనిస్ లేదా మన బ్రెయిన్లో మన నరాల మధ్య ఉన్న కెమికల్ సెరోటోనిన్ తగ్గిపోవటం వల్ల సెక్స్ టైమింగ్ కూడా తగ్గిపోతుంది. హస్తప్రయోగం వల్ల అన్నీ కాదు, చాలా నష్టాలు ఉన్నాయి. అంగం సైజ్ పాడైపోతుంది, అంగం కుచించుకుపోతుంది, సెక్స్ హార్మోన్స్ తగ్గుతాయి, సెక్స్ టైమింగ్ తగ్గుతుంది, సెక్స్లో పవర్ తగ్గుతుంది, కామ కోరికలు తగ్గుతాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక మగవాడు హెల్తీగా ఉండాలంటే, అంగస్తంభన బాగుండాలంటే బూతు సినిమాలు అంటే నీలి చిత్రాలు చూడకుండా ఉండాలా, హస్తప్రయోగం చేయకుండా ఉండాలా, బోర్ల బండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేయకుండా ఉండాలా. సమస్యలన్నింటిలో మీకు ఏది ఒకటి ఉన్నా, అన్నీ ఉన్నా మీరు నాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్తో మీరు వాళ్ళు ఎక్కడున్నా కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని సలహా తీసుకోవచ్చు, మందులు తెప్పించుకోవచ్చు. అంగస్తంభన సమస్యకు వీరేస్కలనం అంటే తొందరగా ఎస్కలనం అయిపోతున్న సమస్యకు, అంగం చిక్కుపోవడం అంటే షింకేజ్ అయిపోయిన అంగం సమస్యకు, అలాగే సెన్సిటివ్ పెనిస్కు, ప్రీకంకు మా దగ్గర శాశ్వత నివారణ. ఒక్కసారి మందులు వాడితే మాటికి వాడాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. ఒక్కసారి వాడితే ఈ అంగస్తంభన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో, వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో శాశ్వత నివారణ మీరు పొందొచ్చు. ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు. మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.